ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరులో డిఏఏఐ ఇన్వెస్ట్మెంట్ యాప్లో పెట్టుబడి పెట్టి దాదాపు 15 కోట్లకు పైగా బాధితులు మోసపోవడంతో లబ్ధిదారులు ఏజెంట్లను నిలదీశారు. అనంతరం బాధితులు పలమనేరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. తిరుమల 2వ ఘాట్ రోడ్లో పెను ప్రమాదం తప్పింది. తిరుమల నుంచి తిరుపతి వెళ్తున్న ఫుల్ లోడెడ్ లారీ బోల్తా పడడంతో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 2021లో జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల కోసం క్రియాశీలక సభ్యత్వ నమోదు ఏర్పాటైందని, ఇప్పటి వరకు 6,50,000 మంది నమోదు చేసుకున్నారని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు. పలమనేరులో ఆన్లైన్ యాప్ మోసం చోటు చేసుకుంది. డిఏఏఐ పేరుతో ట్రేడింగ్ కంపెనీ అంటూ పలువురి వద్ద యాప్లో పెట్టుబడి పెట్టించారు. మెప్మాలో ఆర్పీగా విధులు నిర్వహిస్తున్న వారు పలమనేరు చుట్టుపక్కల గ్రామాలలోని దాదాపు 5,000 మంది దగ్గర ఆన్లైన్ యాప్లో 15,000 రూపాయలు పెట్టుబడి పెడితే రోజుకి 190 రూపాయలు వస్తుందని, నెల రోజుల తర్వాత మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగి వస్తుందని నమ్మించడంతో చాలామంది అమాయక ప్రజలు వారి మాటలు నమ్మి బంగారు నగలను తాకట్టు పెట్టి ఆన్లైన్ యాప్లో పెట్టుబడి పెట్టి మోసపోయారు. నెల రోజులు గడిచిన తర్వాత యాప్ పనిచేయకపోవడంతో బాధితులు పలమనేరు డీఎస్పీ రఘువీరు విష్ణుకు ఆన్లైన్ యాప్ ద్వారా మోసపోయామని, ఆన్లైన్ యాప్ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజేష్ ఈవెంట్ మేనేజర్ 500 క్యాష్. ఆసియా కార్తిక్ 500 క్యాష్. ఎస్ సమీనా ఈవెంట్ మేనేజర్ 500 క్యాష్. डी विजय कुमार पी शिल्पा पी चलपति पी गंगाधर ए भारत फोटो मर्चिपोతున్నా यशवंत जीवन 500 कैश जीवन मैनेजर एम जय कृष्णा
B. Padma. M. Likita. Nikki. N. Shivkumar. బను మా బాధితులు ఎవరు మేడం రండి వీళ్ళంతా బాధితులే బాబు ఎవరు చెప్పగలిగిన వాళ్ళకి రండి బా ఆయన బ్లూ షర్ట్ ఆయన ఇందాక చెప్పాడు కదా. మాట్లాడే వాళ్ళు ఎవరినో ఒక రండి బా అందరు నిలబడితే ఎట్లా ఇంకెందుకు వచ్చినారు మీరు ఫస్ట్ వాళ్ళు చెప్తే కదా నేను చెప్పేది కూడా ఏం జరిగిందో సార్ చెప్పండి. మీరు కంప్లైంట్ మీరు వాళ్ళని చెప్పనివ్వండి. ఈయన కాక ఇంకెవరన్నా చెప్పడానికి వస్తే చెప్పండి. ఏమా ఈయన చెప్తే మీకు చెప్పినట్టేనా లేకపోతే ఇంకెవరన్నా కూడా చెప్తారా? ఒకటేసారి చెప్పండి అందరు ఏం చెప్తారు. రండి ఇక్కడ ముందుకు రండి. మీరు మా మాట్లాడే వాళ్ళు ముందరకు రండి మా లేదంటే వెళ్ళిపోండి నుంచి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే డబ్బులు ఇన్వెస్ట్ దాంట్లో ఇద్దరు మెయిన్ పలమనేరు ఒకటి కమ్మర్ అని చెప్పేసి ఇంకోటి రాజేష్ అని చెప్పేసి మున్సిపల్ అది 300 రూపీస్ స్టార్ట్ ఉంది. 300 to 2 crores వరకు ఉండాలి. ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటే అంత వస్తుందండి. దీనివల్ల ఏం చేశారంటే అందరూ దానికి ఇన్వెస్ట్ చేసినాము. అది 2 years ఎంతో ఉందంటే అది మనకు తెలియదు. నేను 42 చేసాను. ఫిక్సెడ్లో కాస్ట్ 42,000. అవును సార్, 42,000. నా వెహికల్ ఉంటే నా వెహికల్ కొద్దిగా పెట్టేసి 42 వెళ్తున్నాను షోరూమ్. అది ఫిక్సెడ్ వేసాం 15 days. కరెక్ట్గా 15 days అయిన తర్వాత మొత్తం టోటల్ మొత్తం అదే యాపిల్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు మీకు 42,000 దాంట్లో వేస్తే ఎంత వస్తుందని చెప్పారు? 89 మొత్తం టోటల్ కలిపి 89 వస్తుందండి. కానీ మీకు ఏమైనా రాసిచ్చారా? అదేం రాసి ఎట్లా మీరు ఉన్నప్పుడు 42,000 రూపాయలకి 80,000 రూపాయలు వస్తాయని అతను మీరు అంటున్నారు. అతను మీకు ఏమైనా రాసి ఇచ్చాడా? ఏమి రాసి ఇవ్వాల? మీరేం చదువుకున్నారు? మరి నీ బండిని తీసుకెళ్ళి ఎక్కడో నువ్వు కుదువ పెట్టేసో ఇంకో ఏదో చేసి దాంట్లోకి పెడుతున్నప్పుడు నీవు ఎంతో ఆశపడి ఏదో పెట్టావు. మరి కనీసం దానికి ఏమి గ్యారంటీ ఎవరు చెప్తున్నారని అనుకోలే. అట్లా మీరంతా ఎంతమంది పెట్టారమ్మా? ఏమేమి పెట్టారు? మిగతా వాళ్ళు ఎవరు ఎంత పెట్టారు డబ్బులు? ఏమ్మా మీరెంత పెట్టారు చెప్పండి. దాన్ని సిగ్గుపడ్డ చెప్పడానికి ఏందమ్మా వెనకాడుగేస్తారు. అమ్మా 75,000 పెట్టారు. మీరెంత పెట్టారు? ఏం పని చేస్తారమ్మా? బాను సైడ్రా సార్ కంపెనీ సరే రండి. ఓకే రైట్. ఇంకా మీరెంత పెట్టారమ్మా? 1,11,000 పెట్టినారు సార్. మీరమ్మా మేము మళ్ళీ ఇంకా కొంతమందిని జాయిన్ కూడా చేయించమని అంటే ఆశకు అంతు లేదు అంటారు. మీరు మునిగిపోవడమే కాకుండా ఇంకోటి ముంచుతున్నారు. మీరు మళ్ళీ కొన్ని 1,00,000 రూపాయలు పెట్టామని మీరు అంటున్నారు.
₹1,00,000 ఎంత వస్తుందని మీకు ఏమైనా రాసిచ్చాడా? ఏమీ లేదు. ఎవడో ఏదో ఒక యాప్ పంపిస్తున్నారని ఓకే సార్ అవునా లోకల్ కనిపించలేదు. ఓకే సార్ రైట్. పొలమనేరు, గంగవరము ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఏదో ఒక లింక్ వస్తుంది, యాప్ వస్తుంది, దానిలో మేము చాలామంది డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాము, మేము మోసపోయామని ఈరోజు మా ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. సో ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను, దయచేసి ఇలాంటివి ఎవరు నమ్మొద్దు. దానికి ఏమి చట్టబద్ధత ఏమి ఉండదు. ఎవడో ఏదో వచ్చాడు చెప్పాడు, పక్కింటి ఆయన ఇన్వెస్ట్ చేశాడు, నేను కూడా ఇన్వెస్ట్ చేశాను అన్న దానికి నష్టపోయేది మీరే. మీరు అందరూ కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చారు, బాగానే ఉంది. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. దాని మీద కేసు రిజిస్టర్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దానికి బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద చట్ట ప్రకారంగా మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాము. మీ అమౌంట్ ఎంతెంత ఇన్వెస్ట్ చేశారనేది మీరు డీటెయిల్స్ ఇస్తే మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్స్ కన్నా లెటర్స్ పెట్టి అది ఏ అకౌంట్కి వెళ్ళింది, అసలు మీరు ఫిజికల్గా డబ్బు ఇచ్చారా లేకపోతే ఏం జరిగింది, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేయాలి. చేసిన తర్వాత మనం ఏం చేయాలనేది అప్పుడు చేద్దాం. అంతే తప్ప ఈలోగా మీరు పొరపాటున ఎవరో పక్కింట ఒక 10 లక్షలు పెట్టారు, ఇంకోటి 2 లక్షలు పెట్టారు, దీంట్లో కొంతమంది ఎవరో అఫీషియల్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారని మీరే చెప్తున్నారు. వాళ్ళు ఎవరెవరైనా ఉండొచ్చు. మా బాధ అంతా కూడా పేదవాడు కూలీ చేసుకొని డబ్బు సంపాదించుకొని ఆ ఉన్న డబ్బును కూడా ఇలాంటి వాళ్ళు మాటలు నమ్మి దాంట్లో పెట్టేస్తే ఒక ఆయన చెప్పాడు ఇందాక వచ్చి, ఆయనకున్న మోటార్ సైకిల్ కూడా ఎక్కడో కుదవ పెట్టి ఆ డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేశానని చెప్తున్నాడు, 42,000. ఇంకొక ఆవిడ డ్వాక్రా మహిళ కూడా ఏదో సుమారుగా ₹1,00,000 దాకా పెట్టానని చెప్తుంది. ఇంకొక ఆవిడ 70,000 పెట్టానని చెప్తుంది. సో ఇవన్నీ చేయడం వల్ల మీ అమాయకత్వాన్ని మీరే ఎగ్జిబిట్ చేసుకుంటున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం బ్యాంకుకు వెళ్ళి ఒక లోన్ తీసుకోవాలంటేనే మన దగ్గర చాలా డాక్యుమెంటేషన్ అడుగుతారు వాళ్ళు. అలాంటిది ఎవడో ముక్కు ముఖం తెలియని వ్యక్తి ఏదో ఊర్లో వచ్చాడు, మాట్లాడాడు, వాడు చెప్పే మేము నమ్మేశాము, డబ్బులు ఇచ్చేసాము అని అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. కనీసం మీరు ఇప్పటికైనా మేలుకున్నారు. మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, పట్టుకుంటాము, డెఫినెట్గా వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. మీకు ఎంతవరకు నష్టం జరిగిందో ఆ మీ బ్యాంకు ఖాతాల్లోంచి వాడి ఖాతాలోకి ఎంత అమౌంట్ పోయిందో అవన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో NCRB అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఉంది మనకు భారతదేశానికి. వాళ్ళు కూడా ఇలాంటి ప్రజలు మోసపోకూడదని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టారు, 1093. మీరు దానికి కూడా ఫోన్ చేసి చెప్పొచ్చు, అయ్యా మాకు ఇంత డబ్బు మేము ఇట్లా ఇన్వెస్ట్ చేసాము, ఇట్లా జరిగిందని చెప్తే మీకు ఒక దాని నుంచి ఒక రిజిస్టర్ అయినట్టుగా మీకు ఒక నంబరు మీ రిజిస్టర్డ్ మొబైల్కే వస్తుంది. అది పట్టుకొని కూడా మీరు బ్యాంకుకి వెళ్ళి చెప్పొచ్చు, ఇట్లా మేము ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసాము, ఇట్లా జరిగిందని కూడా చెప్పొచ్చు. దానికి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలనే ఇది కూడా ఏం లేదు. సో మీరు కంప్లైంట్ ఇస్తే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం దీని గురించి. ఇంకా ఎవరన్నా తెలియని వాళ్ళు కూడా ఉంటే వాళ్ళందరికీ తెలియజెప్పండి. మీరు ఎట్లాగైతే ఇంట్రెస్ట్గా ఎట్లుంటుందంటే పరిస్థితి, నేను ₹1000 పెట్టాను, మా పక్కింటి వాడితో కూడా ₹1000 పెట్టిస్తే ఇంకా బాగుంటుంది, ఇద్దరు కలిసిపోవచ్చు, వాడు అట్లా ఇంకోడు, వాడు పోయి ఇంకో 10,000, ఇదే సరిపోతాం తప్ప. ఇప్పుడు మీరు ఎలాగైతే వచ్చారో మీరు అట్లా వెళ్ళి వాడిని పట్టుకోండి, బ్యాంకుకి వెళ్ళండి, బ్యాంకులో చెప్పండి ఇట్లా చేసాము, ఇంత ఇన్వెస్ట్మెంట్ జరిగింది, ఫ్రీజ్ చేయండి, మా అకౌంట్స్ నుంచి డబ్బులు పంపించొద్దని బ్యాంకులో కూడా చెప్పండి. ఏ ఏ ఖాతాల నుంచి మీరు పంపించారో దయచేసి ఆపండి, డబ్బులు ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దు, మీరు పోగొట్టుకోవద్దు. ఇప్పుడు దాకా జరిగిన దానికి ఖచ్చితంగా మీరు కంప్లైంట్ ఇస్తే వెంటనే కేసు రిజిస్టర్ చేసి చట్ట ప్రకారంగా ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. నవాజ్ గంటావూరులో ఉంటాను నేను. నాకు ఉద్యోగం లేదు, పని ఉండదు, ఏదో డబ్బులు వస్తుంది రూపాయి ఆశపడి నేను చేసినాను డబ్బులు సంపాదిద్దాం అనేసి. ఇలాంటప్పుడు యాప్ ఉంది దీంతో వస్తుంది అని చెప్పి షేర్ చేశారు, లింక్ షేర్ చేసి ప్రమోట్ చేస్తే నన్ను నమ్మి డబ్బులు కూడా వేస్తాను. చాలా నాకు వస్తుందని చూసి ఆశతో వేసాను. నేను సంపాదించింది ఏం లేదు, నేను కూడా మోసుకుని 5.5 లక్షల రూపాయలు నాది సొంత డబ్బు ఉంది. నేను కూడా ₹1 తిన్న పాప అనేది పోలే చూపించగలను. నా యాప్ నాది కూడా యాప్ ఓపెన్ అవ్వట్లేదు. నేనేం తినేసి ఎక్కడో వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నేను కూడా నాది కూడా జరగని పరిస్థితి కాబట్టి నేను ఒక ఆస్తి వేసినాను. నన్ను చూసి ఏదో నవాజ్ సంపాదిస్తున్నాడని చాలామంది వేశారు. ఎవరికైతే ₹1 వచ్చిన పాపం అనేది ఎవరు పోలేదు. దయచేసి దీని మీద పై అధికారులు స్పందించాల్సింది కోరుకుంటున్నాను. నీ కింద మంది ఎంతమంది వేస్తున్నారు? నా కింద ఉన్నారు. నా కింద అంటే ఇంకా 2-3 మేనేజర్లు వాళ్ళ కింద అంత అమౌంట్ ఉంది. మొత్తం చూస్తే దాంతో 40 లక్షలు అవుతుంది టీం మొత్తం చూస్తే. నీకు వాపస్ ఎంత కొంచెం కూడా రాలేదు? వాపస్ వచ్చిన దాంతోనే ఉంది, తీసుకోలేదు. మండే రోజు విత్డ్రాల్ ఏంటంటే డబుల్ అన్నారు. ఆ డబ్బులు వచ్చి ఉంటేనే నా డబ్బులు కొద్దిగానే వచ్చింది. శుక్రవారం రోజు 99,000 నేను కూడా ట్రాన్స్ఫర్ చేశాను. నా సొంత డబ్బులు నేను మళ్ళీ వేసినాను. ₹1 తీసుకున్న వడ్డీకి తీసుకుని నేను కూడా తీసుకున్నాను.
లో డాయ్ యాప్ని ఇంట్రడ్యూస్ చేసింది ఓన్లీ ఆర్పీలు మాత్రమే. ఈ ఆర్పీలు ఏం చెప్పినారంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, మీ డబ్బులు కానీ పోతే మేము ఇస్తాము, మీరు ఇంకొకరిని జాయిన్ చేయించండి, వాళ్ళకి డబ్బులు పోతే కూడా మేమే ఇస్తాము అని చెప్పి దగ్గర ఒక 5,000 మందిని జాయిన్ చేయించేసినారు. వీళ్ళు డబ్బులంతా పోయినాయి ఈ డాయ్ యాప్లో. ఇప్పుడు ఎవరు కట్టిస్తారు? ఆర్పీలు కట్టిస్తారా, రాజేష్ అన్న కట్టిస్తారా, లేకపోతే ఎవరు కట్టిస్తారు ఈ డబ్బులు? మాకు వాళ్ళు షూరిటీ ఇచ్చి వేయించినారు, ఓకే, మా డబ్బులు ఎవరు కట్టిస్తారు ఇప్పుడు? ఆర్పీ పేరేంబా? నన్ను జాయిన్ చేయించి నాకు వచ్చి వనిత అక్కన ఆర్పీ నామే ఆర్పీ ఆమె పలంనేరే. ఎక్కడ అంటే ఒక్కొక్కరు ఎంత కట్టినారు? నేను 1,26,000 వేసినాను, 1,26,000. అట్లా 5,000 మంది నేను చెప్పడం ద్వారా నా ఫ్రెండ్ 4 లక్షలు వేసినాడు. నీ పేరేం బాబు? రాజశేఖర్ నా పేరు. తిరిగి నీకు ఎంత వచ్చిందో? నాకు వచ్చింది 36,000. 1,26,000లో నాకు వచ్చింది 36,000. ఇంకా 90,000 నాకు రావాలా. నా ఫ్రెండ్ 3,50,000 వేసినాడు, వాడికి వచ్చింది 24,000. వాళ్ళు ఏం చెప్పి మీ దగ్గర మేము ఉంటాము, మేము షూరిటీ. మీకు ఎంత పెట్టుబడి, ఎంత ఆదాయం వస్తుంది అది చెప్పు. 5,000 వేసుకుంటే దినానికి 190 రూపాయలు వస్తుంది, 20 నెల రోజులు వస్తుంది. మళ్ళీ తర్వాత మీ 5,000 కూడా మీకు రిటర్న్ వస్తుంది అని చెప్పినారు. మళ్ళీ వచ్చేసి 10,000 వేసుకోండి, 15,000 వేసుకోండి, 1,00,000 వేసుకోండి, 2 లక్షలు వేసుకోండి, 1 కోటి రూపాయలు దాకా దీంట్లో ఉంది అని చెప్పి వేయించినారు. దీనికి ఆర్పీలదా న్యాయం చేయాలి మాకు. అన్నా నేను జాయిన్ అయ్యి 15 రోజులు అయిందన్న. అందరూ ఆర్పీలు దీంట్లో జాయిన్ అవ్వలేదు, కొంతమంది మాత్రమే దీంట్లో ఆర్పీలు జాయిన్ అయ్యి అందరి దగ్గర కట్టించేసినారు. మినిమం ఇది 5,000 మందికి వెళ్ళిపోయింది. ఇది గడ్డూరే కాదు, గండావూరు అయినారు, గడ్డూరే అయినారు, పొలంనేరే అయినారు, బైరెడ్డిపల్లి అయినారు, చిత్తూరు అయినారు, తిరుపతి అయినారు, కదిరి, అనంతపూర్, చెన్నైలో మా అక్క కూడా 5,000 అయింది దీంట్లో. లక్షల కోట్లు పోయింది. నువ్వెంత వేసినావు? 90,000 ఎవరు మీదే? ఎవరు? జల్లిపేట. ఎంత వేసావా? 90,000. నీకు ఎవరు చెప్పారు? నాకు వినోద్ చెప్పాడు. ఏం చేశాడు అబ్బాయి? మున్సిపల్ ఆఫీస్ వర్క్ చేశాడు. రెండవ ఘాట్ రోడ్లో పెను ప్రమాదం తప్పింది. తిరుమల నుంచి తిరుపతికి ఫుల్ లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. వాహన చక్రాలు వాహనం నుంచి వేరవడంతో ఒక్కసారిగా లారీ బోల్తా పడింది. ఘటనలో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వేరే వాహనం దరిదాపుల్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి సమయాలలో భారీ వాహనాలను రెండవ ఘాట్ రోడ్ నుంచి తిరుపతికి టీటీడీ అనుమతిస్తోంది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో మేఘాలయ ప్రధాన న్యాయమూర్తి వైద్యనాథన్, మైసూరు మహారాణి ప్రమోదాదేవి వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నేను వస్తాను కదా వచ్చినాక మేడం ఒక్క నిమిషం.
ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ 2021లో జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల కోసం క్రియాశీలక సభ్యత్వ నమోదు ఏర్పాటైందని తెలిపారు. ఇప్పటి వరకు 6,50,000 మంది నమోదు చేసుకున్నారని చెప్పారు. 18 నుంచి 28 వరకు సభ్యత్వ నమోదు ఉంటుందని, ప్రజలు క్రియాశీలక సభ్యత్వం కోసం మేము అందుబాటులో ఉన్నామని తెలిపారు. ఈ 3 సంవత్సరాలలో 20 కోట్లకు పైగా అందజేశామని, భవిష్యత్ జనసేన పార్టీదేనని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తెలిపారు. జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల కోసం జనసేన పార్టీలో చాలామంది కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గత కరోనా టైంలో కానివ్వండి, అంతకుముందు కూడా చాలామంది కార్యకర్తలు మనం చూసుంటాం ప్రమాదవశాత్తు చనిపోవడము, దురదృష్టశాతం, లేకపోతే ఏదో యాక్సిడెంట్ అయిపోవడము, అలాంటి వాళ్ళకి చాలామందికి పవన్ కళ్యాణ్ గారి సొంత నిధులతో కొన్ని వందల లక్షలు, కొన్ని కోట్లు ఆయన దానం చేయడం చూసాం. ఇంకా కరోనా సమయంలో అయితే చాలామంది చనిపోతూ చూసిన బాధాకరం విషయం అందరూ తెలిసిన విషయమే. అప్పుడు కరెక్ట్గా 3 సంవత్సరాల క్రితం 2021లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం, పార్టీలో కీలకంగా పనిచేసే కార్యకర్తల గుర్తింపు, కార్యకర్తలకి నాయకులు ఇచ్చే భరోసా, కార్యకర్తల ద్వారా మొన్న మనం చూసుంటాం ఇప్పటికే 6,50,000కు పైగా క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు. క్రియాశీలకమైన కార్యకర్తలు అంటే మెంబర్షిప్ వేరు, క్రియాశీలకం వేరు. మొన్న ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తులు 6,50,000 మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా పనిచేశారు. మొన్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం కోసం ఇంకా పెంచుకోవడానికి ఇప్పుడు మాకు కొంచెం అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ విడత మొన్న 18వ తారీఖు నుంచి రేపు రాబోయే 28వ తారీఖుకి ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 3 రోజుల్లో కూడా ఈ తిరుపతి జిల్లాలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు చాలామంది క్రియాశీలకంగా చేరాలనుకుంటున్నారు. కొంతమందికి అడ్రస్ దొరికిదో లేదా లింకు ఎలా తెలియదో వాళ్ళకి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం ఏమనగా, అందరూ కూడా క్రియాశీలక కార్యకర్తలు చేసుకోండి. వెబ్సైట్, జనసేన పార్టీ వెబ్సైట్లో లింకులు ఉన్నాయి. లేదంటే మా పార్టీ నాయకుల్ని అందరూ తెలిసిన వాళ్ళే సంప్రదించినా కూడా మేము మీకు క్రియాశీలక సభ్యత్వం చేయిస్తాం. కేవలం 500 రూపాయలు మాత్రమే సభ్యత్వం కడితే వాళ్ళకు తనకు ప్రమాదశాతం ఏమైనా జరిగితే, జరగకూడదు అందరూ కోరుకుంటాం, ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి స్వయాన పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద 5 లక్షల రూపాయలు అందజేస్తున్నాం. ఇప్పటికీ 20 కోట్లు పైగా అందజేస్తాం ఈ 3 సంవత్సరాల్లో. అలాగే యాక్సిడెంట్ అయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ కింద కార్యకర్తలకి ఒక 50,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు ఇవ్వడం. భారతదేశంలోనే ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయని ఒక గొప్ప ప్రయత్నం, మహాయజ్ఞం జనసేన పార్టీ చేయడం జరిగింది. ఇది అద్భుతమైన విషయం.
ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వం ఈసారి చాలా ఎక్కువ మంది చేసుకోవాలని చెప్పి కోరుకోవడంతో గత సంవత్సరం ఎన్నికల హడావిడిలో ఉన్నా కూడా సొంత నిధులతో పవన్ కళ్యాణ్ గారు 7 కోట్ల రూపాయలు 8 కోట్ల రూపాయలు సొంత నిధులు అయినా కట్టి రెన్యువల్ చేశారు 6 నెలలకి. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, చాలామంది చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి క్రియాశీలక సభ్యత్వం అనేది చాలా ఇంపార్టెంట్ మనందరికి కూడా. జనసేన పార్టీలో ఉన్నవారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ అభిమానులు, తిరుపతిలో ఉన్న ప్రజలు, చిత్తూరు జిల్లాలో జనసైనిక ప్రజలు, పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా క్రియాశీలక సభ్యత్వానికి ఇంక 3 రోజులు మాత్రం గడువు ఉంది. ఈ నెల 28వ తారీఖు రాత్రికి 12 గంటలకంతా క్రియాశీలక సభ్యత్వం ముగిసిపోతుంది. మళ్ళీ 1 సంవత్సరం వరకు ఒక అవకాశం ఉండదు. చాలామంది పోయిన సంవత్సరం మేము చేసుకున్న తర్వాత మాకు క్రియాశీలక సభ్యత్వం కావాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ల ద్వారా చాలామంది చేశారు. వాళ్ళందరూ కూడా మీడియా ముఖం కూడా చెప్తున్నాము, మీరు ఈ 3 రోజుల్లో చేసుకోండి. ప్రతి డివిజన్లో మా అధ్యక్షులు ఉన్నాడు, పార్టీ అధ్యక్షులు, పార్టీ ఇన్ఛార్జీలు, తిరుపతి ఇన్ఛార్జ్ ఉన్నాము, అలాగే ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఉంది. అందరం కూడా అందుబాటులో ఉండే వాళ్ళ వ్యక్తి అందరి దగ్గర లింకులు ఉన్నాయి. మీరు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రతి జన సైనికుడికి చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రతి జన సైనికుడికి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎంతో ఖర్చు పెడతాం. ఒక సినిమా ఫ్యాన్ షోకి వెళ్తే 1000 రూపాయలు టికెట్ పెట్టి చూస్తాం, 1000 రూపాయలు సినిమా ఫ్యాన్ షో చూస్తాం, ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకుంటాం, బయట తిరుగుతాం, ఎన్నెన్నో ఖర్చు పెడతాం. కేవలం ఒక 500 రూపాయలు మాత్రమే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడానికి మేము మంచి గొప్ప నిర్ణయంతో తీసుకొచ్చిన ఆ సభ్యత్వం ఇదొక ఆపర్చునిటీ. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మొత్తం ప్రతి ఒక్కరిని ప్రెస్ మీట్ ద్వారా కోరుతూ, అందరూ కూడా ఈ 3 రోజులు మాత్రమే 25, 26, 27, 28 రాత్రిలోపు అందుబాటులో ఉన్న జనసేన నాయకుల దగ్గర చేసుకోండి. ఎందుకంటే భవిష్యత్తు జనసేన పార్టీదే. మీ అందరికి కూడా పార్టీలో ఉన్న గుర్తింపు ఉంటుంది. ఈ క్రియాశీలక సభ్యత్వం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ జనసేన మీటింగ్లు జరిగినా మెసేజ్లు వస్తాయి, జనసేన పార్టీలో ఏ కార్యక్రమం జరిగినా మెసేజ్లు వస్తాయి, జనసేన పార్టీ ఏ సభలో జరిగినా వాళ్ళకి పాసులు వస్తాయి. ఇవన్నీ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం ఉన్న వాళ్ళందరూ కూడా జనసేన కుటుంబ సభ్యులు అవుతారు. కాబట్టి మీరందరూ చేసుకోవాల్సింది మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలని, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదనే మా లక్ష్యమన్నారు. అర్హులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని అందులో సందేహం లేదన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని శాసన మండలిలో వెల్లడించారు.